ఈరోజు ప్రధానంగా మనము కవిత్వోద్యమాలు అనేది మనకు సిలబస్ కాపీలో ఉండడం జరిగింది. ఆ కవిత్వోద్యమాలలో భాగంగా భావ కవిత్వం దాని గురించి ఈరోజు చర్చిద్దాం. భావ కవిత్వం, భావ కవిత్వానికంటే ముందు అభ్యర్థులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రధానంగా అవి ఏమిటి అంటే కాల్పనిక కవిత్వం. ఎందుకంటే భావ కవిత్వంలో ప్రధానంగా మనకి కాల్పనిక కవిత్వం అంటూ తర్వాత నవ్య కవిత్వం అని కొన్ని పదజాలాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అసలు ఈ భావ కవిత్వం ఎలా వచ్చింది, ఏంటి భావ కవిత్వం అనడానికి, అది అర్థం చేసుకోవడానికి ముందుగా కొన్ని విషయాలు కాల్పనిక కవిత్వం గురించి తెలుసుకుందాం. ఈ కాల్పనిక ఉద్యమము అంటే రకరకాల మనకి 1947కు ముందు వరకు కూడా బ్రిటిష్ వారి చేతిలో భారతీయులు ఉండడము, ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ అయితే ప్రత్యేకంగా 1947 తర్వాత కూడా కొన్ని రోజులు నిజాం పరిపాలనలో ఉండడము, తర్వాత ఇంకా రకరకాల మార్పులు జరుగుతూ వస్తున్నాయి. సరే, అయితే ఈ అంటే మనకు ప్రతి సమాజంలో ఎప్పుడు కూడా ఏదో ఒక మార్పు అనేది జరుగుతూ ఉంది. ఈ మార్పుల ఫలితంగా సాహిత్యంలో కూడా అలాగే అన్నమాట, రకరకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకానొక దశలో సాహిత్యం వేగంగా వెళ్ళడం, వేగంగా కవులు వాళ్ళ యొక్క రచనల్ని చేయటము, ఆ తర్వాత ఒకానొక దశలో అది కొంచెం స్తబ్దంగా ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సరే, అలా మరి కాల్పనిక కవిత్వం అంటే ముఖ్యంగా ఈ కవిత్వోద్యమాలు కూడా అలాగే వచ్చినాయి అన్నమాట. అందులో భాగమే ఈ కాల్పనిక ఉద్యమం కూడా. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే కాల్పనిక ఉద్యమం అనేది నిజానికి ఫారిన్ అంటే పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి కవిత్వం అన్నమాట. ఈ కాల్పనిక ఉద్యమము ఎప్పుడు అంటే ఈ పాశ్చాత్య ధోరణితో ఉన్నటువంటి పాశ్చాత్య దేశాలలో ఆవిర్భవించినటువంటి కాల్పనిక కవిత్వ ప్రభావమే భావ కవిత్వము రావడానికి కారకంగా ఉందని చెప్పాలి. అంటే భావ కవిత్వానికి ఒక పునాదిగా లేదా పర్యాయ పదంగా కూడా కాల్పనిక కవిత్వాన్ని చెప్తూ ఉంటారు అనమాట. సరే, ఇక్కడ కాల్పనిక కవిత్వంలో ప్రధానంగా ఏంటంటే మనకి ఇంగ్లీష్లో చాలామంది కవులు పరిచయమై ఉంటారు. విలియం వర్డ్స్వర్త్ అని చెప్పేసి, తర్వాత షెల్లీ, జాన్ కీట్స్, ఇట్లాంటి వాళ్ళు అనమాట. అంటే వీళ్ళు దాదాపుగా భావ కవులుగా అంటే ఇంగ్లీష్లో అంటే ఈ పాశ్చాత్య అంటే మరి ఇంగ్లీషేనా అంటే కాదు, పాశ్చాత్య దేశాలలో ప్రారంభమైనటువంటి కాల్పనిక కవిత్వము ఆ పాశ్చాత్య దేశాల్లో ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్ అటు వెళ్ళిన తర్వాత అంటే అటు వ్యాపించిన తర్వాత నెక్స్ట్ ఎటు వచ్చింది అంటే ఇంగ్లీష్ దేశాల్లో కూడా వచ్చిందనమాట. అట్లా ఆంగ్ల సాహిత్యంలోకి ప్రవేశించినటువంటి కాల్పనిక కవిత్వం అనేది ఎక్కువగా ప్రభావితం చేసింది ఎవరిని అంటే విలియం వర్డ్స్వర్త్, జాన్ కీట్స్, షెల్లీ, వీళ్ళందరూ అనమాట. ఎక్కువ రచనల్ని, ఎక్కువ విషయాలను మనకి కాల్పనిక కవిత్వంలో అందించడం జరిగింది. సరే, వీళ్ళు మనకి ఎక్కువగా అంటే వీళ్ళైనా మరి ప్రధానంగా కాల్పనిక కవులు, ఆరంభ కవులు కాల్పనిక సాహిత్యంలో అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఎలిజబెత్ మహారాణి అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారనుకున్నాం. ఆ ఎలిజబెత్ మహారాణి పరిపాలించినటువంటి కాలంలోనే అంటే చాలా రకమైనటువంటి కాల్పనిక కవిత్వానికి సూటబుల్గా ఉండేటువంటి చాలా రచనలు రావటం జరిగింది అప్పుడే. అంటే చాలామంది కవులు ఆ రోజుల్లోనే ఒక ఉద్విగ్నత అంటే ఏంటి, తర్వాత ధైర్య సాహసాలు, ఆ తర్వాత వాళ్ళలో ఉండేటువంటి రకరకాల ఉద్వేగాలన్నిటినీ చూపుతూ అంటే ముఖ్యంగా ప్రకృతికి సంబంధించి కావచ్చు, ప్రణయానికి సంబంధించి కావచ్చు, రకరకాల రచనలు చేయటం జరిగిందనమాట. అలా మనకి కాల్పనిక కవిత్వం అనేది సరే ఆరంభమైంది అని అంటే ఎలిజబెత్ మహారాణి ఆ టైంలోనే ఉన్నటువంటి ఆ టైంలో స్టార్ట్ అయిందని చెప్పాలి. ఆ కాల్పనిక కవిత్వము ప్రధానంగా అంటే ఆ భావజాలము అంటే అందులో ఉన్నటువంటి ఊహాశక్తి, ఆ కవులు ప్రధానంగా చేసుకున్నటువంటి ఊహాశక్తి ఏదైతే ఉందో ఆ ఊహాత్మక శక్తి ఆధారంగా తర్వాత భావమే ప్రధానంగా రూపొందిన ఆ కవిత్వ బీజాలు భావ కవిత్వానికి ఎక్కువగా మూల కారణమైనవి అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు భావ కవిత్వానికి వస్తే ఆంగ్లంలో రొమాంటిక్ పోయిట్రీని తెలుగులో కాల్పనిక కవిత్వం అంటాం. రొమాంటిక్ పోయిట్రీనే కాల్పనిక కవిత్వం అంటాం తెలుగులో. అట్లాగే ఇంకా దీనికి లిరికల్ పోయిట్రీ అంటే భావ కవిత్వము అని ఇంగ్లీష్లో చెప్తే లిరికల్ పోయిట్రీ అని కూడా చెప్తూ ఉంటారు దీన్ని, ఏంది భావ కవిత్వాన్ని. అయితే 17వ శతాబ్దంలో అనమాట కాల్పనిక ఉద్యమ ప్రభావం అంతా కూడా దాదాపుగా 17వ శతాబ్దంలో మొదలైంది. ప్రధానంగా ఈ కాల్పనిక ఉద్యమానికి పితామహుడుగా కూడా రూసోని చెప్తాం. రూసో రచన న్యూ హెలాయిన్లోని ప్రణయతత్వము, అట్లాగే సోషల్ కాంటాక్ట్ అంటాం. ఈ సోషల్ కాంటాక్ట్నే తెలుగులో అయితే సామాజిక ఒడంబడిక అంటాం. రూసో అనగానే మనకు ఫిలాసఫీలో అంటే తత్వశాస్త్రంలో బాగా పరిచయమైనటువంటి తత్వవేత్త రూసో. ప్రకృతివాదానికి తర్వాత ప్రకృతిలోకి వెళ్దాం అనేటువంటి నినాదాలను ఇచ్చినటువంటి రూసో ఆయన ఒక కవి కూడా.
అయితే వారి రచన న్యూ హెలైన్లోని ప్రణయతత్వము, తర్వాత సోషల్ కాంటాక్ట్లోని మానవతావాదం అంటే కనిపిస్తుంది అనమాట. సోషల్ కాంటాక్ట్లో మానవతావాదం కనిపిస్తుంది, న్యూ హెలైన్లో ప్రణయతత్వం కనిపిస్తుంది అనమాట. ఇవి కూడా కాల్పనిక ఉద్యమం పైన ఉంటాయి అన్నమాట. సరే, కాల్పనిక ఉద్యమంలో తొలి రచనలు వర్డ్స్వర్త్, కాల్రిడ్జ్ లిరికల్ బ్యాలెట్స్ అంటాం అనమాట. అంటే భావకవిత్వానికి సంబంధించి ఇంకా మళ్ళీ లిరికల్ బ్యాలెట్స్ అని కూడా వీళ్ళు ఒక గ్రంథాన్ని ముద్రించడం జరిగింది. ఎవరు? వర్డ్స్వర్త్, కాల్రిడ్జ్. సరే, ఆంగ్ల కాల్పనిక విమర్శా యుగం. ఇక్కడ కొన్ని బిట్స్, ఎందుకంటే ఇవి ఎగ్జామ్లో వస్తాయా అనేది తర్వాత, కానీ మనకి ఒక టాపిక్ అర్థం కావటానికి కొన్ని అంశాలు అవసరం కాబట్టి ప్రధానంగా చూడండి. ఇక్కడ ఆంగ్ల కాల్పనిక విమర్శ యుగానికి వైతాళికుడిగా విలియం వర్డ్స్వర్త్ని చెప్తాం. ఆ తర్వాత అసలు నిరాశ నిస్పృహ అనమాట. అంటే ఆంగ్ల రచనలు కాల్పనిక ఉద్యమంలో, కాల్పనిక సాహిత్యంలో, కాల్పనిక కవిత్వంలో చేసిన వాళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహతో కూడినటువంటి ఆంగ్ల రచనలు చేయటం ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా కీట్స్ అనమాట. వారు ఏమంటారంటే సౌందర్యమే సత్యము, సత్యమే సౌందర్యం అని చెప్పినటువంటి కీట్స్ నిరాశ నిస్పృహతో కూడినటువంటి రచనలు ఎక్కువగా చేయటం జరిగింది. ఆ తర్వాత సౌందర్యము నైరాశ్యం ఒకే చోట ఉంటాయి అని చెప్పి అంటారు. ఎవరు? కీట్స్. తర్వాత తెలుగునాట భావకవిత్వానికి ఆద్యుడు ఎవరు అని అంటే మళ్ళీ రాయప్రోలు సుబ్బారావుని చెప్పాలి. రాయప్రోలు సుబ్బారావు మనకి ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా ఆ పాటని అందించినటువంటి మహాకవి. సరే, తెలుగునాట భావకవిత్వానికి ఆద్యుడిగా రాయప్రోలు గారిని చెప్తాము. తొలి తెలుగు భావకవిత రచన అంటే కూడా వారు రాసినటువంటి, అంటే రాయప్రోలు సుబ్బారావు రాసినటువంటి లలిత్ అని చెప్తాం అనమాట. అయితే ఇక్కడ కూడా ముసలమ్మ మరణం అని కట్టమంచి రామలింగారెడ్డి రాస్తారు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఆధునిక యుగం అనేది కందుకూరి వీరేశలింగం గారితో మొదలైంది, వారే ప్రవర్తకులు ఆధునిక యుగ సాహిత్యానికి అని చెప్పేసి కొందరి వాదన. అయితే తర్వాత అందులో భాగంగా కట్టమంచి రామలింగారెడ్డి గారు రాసినటువంటి ముసలమ్మ మరణం ఏదైతే ఉందో దాంతోనే నిజానికి స్టార్ట్ అయింది అని చెప్పేసి కొంతమంది అంటారు. కానీ అంటే ఈ భావకవిత్వం స్టార్ట్ అయింది, నవ్య కవిత్వం అని చెప్పేసి అంటారు అనమాట. కానీ అది కొందరు విమర్శకుల అభిప్రాయం. సరే, తర్వాత రాయప్రోలు వారి లలితే నిజమైనటువంటి భావకవిత రచన అని కూడా కొందరు ముఖ్యంగా ఇక్కడ చెప్తూ ఉంటారు. సరే, రాయప్రోలు వారు మొదట నవ్య కవిత్వం అనే పదాన్ని ప్రయోగించడం జరిగింది. భావ కవిత్వంతోనే తెలుగులో నిజంగా గేయ ప్రధాన కవిత్వం ప్రారంభమైందనమాట. అయితే ఇక్కడ ప్రధానంగా సరే కాల్పనిక ఉద్యమం లక్షణాలు ఒకసారి చూసుకొని భావకవిత్వ లక్షణాలు కూడా మనం పోల్చుకున్నప్పుడు తొందరగా మనకి రిలేషన్షిప్ కాల్పనిక ఉద్యమానికి భావకవిత్వానికి తేడా అర్థమవుతుంది, సంబంధం కూడా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కాల్పనిక కవిత్వం అనగానే తర్వాత కొన్ని చోట్ల ఎక్కువగా పుస్తకాల్లో కాల్పనిక కవిత్వం భావకవిత్వం అనగానే ఇదేంటి అదేంటి అని ఒక డైలమా లేకుండా ఉంటుందన్నమాట. అందుకోసం కాల్పనికోద్యమ కవిత్వం ప్రధాన లక్షణాలు ఒకసారి చూసుకొని ఆ తర్వాత భావకవిత్వంలో ఉన్న లక్షణాలు కూడా చూద్దాం. ఇక్కడ ప్రధానంగా కాల్పనికోద్యమ కవిత్వం ప్రధాన లక్షణాల్లో ఆత్మాశ్రయత మొట్టమొదటి లక్షణంగా చెప్తాం. ఈ ఆత్మాశ్రయత అంటే ఆత్మానుభూతి అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఒక కవి తాను చెప్పాలనుకున్నటువంటి భావానికి ప్రధానం చేసుకొని చేయడం అనమాట ఎక్కువ కవిత్వాన్ని. అంటే తను ఏదైతే తన జీవితంలో సంఘటనల్ని ఎదుర్కొంటారో ఆ చిన్న సంఘటనైనా కావచ్చు, ఆ చిన్న సంఘటనని ప్రధానంగా చేసుకొని వారు కవిత్వాన్ని రాయటం జరుగుతుంది. అయితే ఇది వ్యక్తీకరణ కాదు, కేవలం వ్యక్తీకరణ కాదు, ఆ కవిత ఊహాజన్యంగా ఉంటుందన్నమాట. అంటే ఆ కవి యొక్క అంటే ఆ చిన్న సంఘటనని అద్భుతంగా ఊహించుకొని రమ్యంగా కవిత్వాన్ని అల్లడం జరుగుతుంది అనమాట. అందుకని ఆత్మాశ్రయత అనేది కాల్పనిక ఉద్యమం లేదా కాల్పనికోద్యమ కవిత్వం యొక్క ప్రధాన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణంగా చెప్తాం అనమాట. అంటే కవి భావానికి చాలా ప్రధానం ఇస్తూనే ఊహాజన్యంగా రాస్తాడనమాట కవితని అట్లా. తర్వాత భౌతికాతీత ప్రియత్వం. ఈ భౌతికాతీత ప్రియత్వం అంటే పేరులోనే ఉంది చూడండి, భౌతికాతీత ప్రియత్వం. భౌతికాతీత అంటే భౌతికానికి అతీతంగా, భౌతికానికంటే బాహ్యంగా మనకి ఏమైతే కనిపిస్తున్నాయో బాహ్య ప్రపంచంలో ఆ అంశాలు అనమాట. ఇక్కడ బాహ్య ప్రపంచంలో కనిపిస్తారా అప్సరసలు మనకి కష్టం, మాయలు తంత్రాలు ఇవి మనం చూడగలమా, ఇవి అనమాట. అంటే భౌతిక అంశానికి సంబంధించి కాకుండా అతీతంగా ఉన్నటువంటి అంశాలు అప్సరసలు మాయలు తంత్రాలు ఇట్లాంటి ఏవైతే మార్మిక విషయాలు ఉన్నాయో వాటిని కూడా చెప్తూ కవిత్వాన్ని రాస్తారనమాట. అది భౌతికాతీత ప్రియత్వంలో ఉంటుంది. తర్వాత విషాదం. ఇక కవికి తనకు కలిగినటువంటి విషాదం కానీ తను చూస్తూ ఉన్నటువంటి సమాజంలో వేదనాపూరిత సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తమ కవిత్వంలో చూపించడం జరిగింది భావకవులు, కాల్పనిక కవులు కూడా. అట్లాగే ప్రకృతి ప్రీతి.
చాలా అసలు భావకవికి నిజంగా ప్రకృతి అద్భుతమైన వస్తువు కవిత్వాన్ని రాయటానికి. అంటే వాళ్ళకు చాలా ప్రకృతికి వాళ్ళు తన్మయత్వాన్ని చెంది అద్భుతమైనటువంటి ఊహాశక్తిని ఉపయోగించి చక్కటి కవిత్వాన్ని భావకవులు అందించడం జరిగిందనమాట. తర్వాత మానవతావాదం. మానవతావాదం అంటే మళ్ళీ ఇది సామాజిక దృక్పథంతో కూడా రచనలు, అంటే మనకి రకరకాల కవిత్వాలు వస్తాయి. భావ కవిత్వంలో సంఘ సంస్కరణ కవిత్వం అని, దేశభక్తి అని, ఇట్లా చాలా ఉన్నాయి కవిత్వాలు. అయితే అందులో ప్రధానంగా సామాజిక కోణంతో చూసినప్పుడు మనకి మానవతావాదంతో చేసినటువంటి భావ రచనలు, భావ కవిత్వానికి సంబంధించిన రచనలు కూడా కనిపిస్తాయి అన్నమాట. అట్లాగే ఆడంబర నిరసనం అంటే ఇవన్నీ లక్షణాలు. ఇప్పుడు ఆత్మాశ్రయత కానివ్వండి, భౌతికాతీత ప్రియత్వం కానివ్వండి, విషాదం కానివ్వండి, ప్రకృతి ప్రీతి కానివ్వండి, మానవతావాదం, అలాగే ఆడంబర నిరసనం, ఇవన్నీ కూడా ఏంటి, కాల్పనిక కవిత్వం యొక్క లక్షణాలు. ఆడంబర నిరసనం, ఆడంబర నిరసనం అంటే చాలా వరకు మనకి కొన్ని ప్రాచీన గ్రంథాలు చూస్తే పదజాలం అంతా చాలా ఆడంబరంగా ఉంటుంది అసలు. కానీ ఇక్కడ భావ కవిత్వానికి వస్తే అంత ఆడంబరత మనకి కనిపించదు. అసలు చాలా సరళంగా, అంటే సామాన్యమైనటువంటి జనం ఏదైతే మాట్లాడుతున్నారో అటువంటి వ్యావహారిక భాషలో చక్కగా కవిత్వాన్ని రాయటం జరిగింది. ఇవన్నీ కూడా కాల్పనికోద్యమ లక్షణాలుగా, కవిత్వం యొక్క లక్షణాలుగా చెప్తాం. ఆ తర్వాత భావ కవిత్వము అసలు ఎట్లా ఈ పదం మనకి వచ్చింది అంటే అసలు ఎవరు ప్రయోగించారు ఈ పదాన్ని అని చూస్తే కురుగంటి సీతారామయ్య. కురుగంటి సీతారామయ్య గారు నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనేటువంటి ఒక గ్రంథంలో గిడుగు సీతాపతి గారి మాటలలో భావకవిత్వం అనే మాటను తొలుత గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు అన్నారని వారు రాస్తారనమాట. ఇక్కడ నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే దాంట్లో ఈ మాట అంటే ఫస్ట్ భావకవిత్వం అనే మాటని గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు అన్నారని వారు రాసిరు. ఆ తర్వాత భావకవిత్వం అనే పదాన్ని చాలామంది కవులు రకరకాలుగా వాడిరు. అంటే ఫస్టే మనకి భావకవిత్వం అని పేరు పెట్టలే, అంతకుముందు రకరకాలుగా దాన్ని పిలవడం జరిగింది. వాళ్ళు భావగీతం అన్నారు, ఇంకొకరు అభినవ కవిత అన్నారు, నవ్య కవిత్వం అన్నారు, నవ్య సాహిత్యం అన్నారు, ఇట్లా రకరకాలుగా. సరే, ప్రధానంగా మనం కొంతమంది అసలు ఏమన్నారో ప్రధానమైనటువంటి కవుల గురించి చూస్తే ఇక్కడ రాయప్రోలు గారు ప్రధానంగా ఏమన్నారంటే భావగీతం అన్నారట. తర్వాత అభినవ కవిత, నవ్య కవిత్వం, ఈ పదాలు వాడింది ఎవరు అని కనుక పరీక్షలో ఒకవేళ ఇస్తే రాయప్రోలు. మ్యాక్సిమం అట్లాగా అడగకపోవచ్చు, కానీ భావకవిత్వం అనే పదాన్ని ప్రయోగించిన వారు మొదట ఎవరు అంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావుని గుర్తుపెట్టుకోండి. ఇక మామూలుగా ఇవి చూసుకోండి ఒకసారి, అసలు ఎవరు ఏమన్నారు అనేది ఒకసారి చూసుకోండి. కృష్ణశాస్త్రి కాల్పనిక కవిత్వం అనడం, భావగీతం అనే పదాలు కూడా వాడడం జరిగింది. అట్లాగే విశ్వనాథ గారు గిరికుమారుని ప్రేమ గీతాలు, దాంట్లో ఆ కావ్యంలో వారు అంటారనమాట భావగీతములు అని. భావగీతములు అంటే భావకవిత్వాన్ని వాళ్ళు భావగీతములు అని చెప్పి అనడం జరిగింది. ఆ తర్వాత దువ్వూరి రామిరెడ్డి గారు భావగీతాలు అనే పదం వాడతారు. ఇక్కడ మనకు ఇంతకుముందు కూడా అనుకున్నాం భావగీతాలు అనే పదము మన కృష్ణశాస్త్రి వారు వాడారని చెప్పేసి. సరే, ఒకరు అంటే ఇంకొకరు అనకూడదని కాదు, ఇక్కడ మామూలుగా వీళ్ళు ఏ పదాలని వాడిరు అనేది ఒకసారి చదువుకోండి. ఇక్కడ వేలూరి శివరామ శాస్త్రి గారు కూడా భావకవిత అనే పదం వాడడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి, సినారే అంటాం కదా, తమ పరిశోధనా గ్రంథము అంటే సినారే గారి పరిశోధనా గ్రంథము ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయాలు ప్రయోగాలు, అందులో నవ్య కవిత్వం అనడమే సముచితం అని చెప్పి వారు పేర్కొనడం జరిగిందనమాట. ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో అసలు ఆధునిక యుగము నిజంగా చెప్పాలి అంటే 19వ శతాబ్దిలోనే ప్రారంభమైందని చెప్తాము. అయితే ఇక్కడ స్వతహాగా సంస్కర్త ప్రయోగశీలి అయినటువంటి కందుకూరి యుగ ప్రవర్తకుడుగా చెప్తాం. ఇందాక అన్నట్లుగానే నిజానికి ఆధునిక యుగం ఎవరితో మొదలైంది అంటే కందుకూరితో. అంటే చాలా రచనలు, చాలా వాటికి వారు ఆద్యులుగా ఉన్నారు కాబట్టి అలా చెప్తూ ఉంటారు. సరే, ఆధునిక తెలుగు సాహిత్యానికి రాయప్రోలు, గురజాడ ఇద్దరు కూడా, అంటే ఇక్కడేమో ఆ 19వ శతాబ్దంలో అసలు ఆధునిక యుగంలో ప్రవర్తకుడిగా కందుకూరిని చెప్తూ, ఆధునిక తెలుగు సాహిత్యానికి మళ్ళీ రాయప్రోలు, గురజాడ ఇద్దరు కూడా ఆద్యులు అని చెప్తూ ఉంటారు. సరే, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కొన్ని చూద్దాం మనము. ఆధునిక సాహిత్యంలో వేగుచుక్క అని ఎవరిని అంటారు అంటే ఇందాక అనుకున్నట్టే కట్టమంచి రామలింగారెడ్డి గారు ప్రధానంగా ఆధునిక సాహిత్యంలో వేగుచుక్కతో పోల్చడం జరిగింది వారిని. వారు అందించినటువంటి గ్రంథం ముసలమ్మ మరణం అద్భుతంగా రాయటం జరిగింది. అయితే వీరే కొంతమంది ఆద్యులు అని చెప్పేసి, అంటే ఇక రకరకాల విమర్శకులు కొంతమందిని ఆద్యులుగా పేర్కొనడం జరిగింది. సరే, ఇట్లాంటి కొంచెం అంశాలు ఒకసారి చదువుకోండి అంతే. తర్వాత చూడండి, వస్తుపరంగా భావపరంగా రచనలో భావానికి అధిక ప్రాధాన్యత ఇస్తే అది భావకవిత్వం. భావానికి అధిక ప్రాధాన్యత ఉండాలి. భావానికి అధిక ప్రాధాన్యత ఉంటే అది భావకవిత్వం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి అంతే మెయిన్గా.
తర్వాత భావ కవిత్వంపై అసలు కవులు ఏ అభిప్రాయాలను ఇచ్చారు అంటే ఒక విధంగా నిర్వచనాలు. ఎందుకంటే నిర్వచనాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఎగ్జామ్లో. ఏదైనా ఒకటి ఇచ్చేసి అంటే ఆ వాక్యాన్ని ఇచ్చి ఇది ఎవరు అన్నారని చెప్పేసి అడగొచ్చు. ఇక్కడ కృష్ణశాస్త్రి భావ ప్రాధాన్యంతో స్పందనలో మెదడు కంటే హృదయ ప్రాధాన్యత అధికంగా ఉంటుంది అని చెప్పారు. అంటే భావకవిత్వం అంటే వారి ఉద్దేశంలో భావం ప్రధానం, మళ్ళీ స్పందనలో ఎవరు ప్రాధాన్యం ఉంటుంది? మెదడు కాదు, హృదయం యొక్క, అంటే మెదడు కంటే హృదయం యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అని. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కృష్ణశాస్త్రి గారి నిర్వచనం అనగానే మనకు లైన్ గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టం. అప్పుడు మనం ఏం చేయాలి అంటే భావ ప్రధానము, తర్వాత మెదడు కంటే హృదయం ఎక్కువ ప్రాధాన్యత, అంతే. అంతవరకు కృష్ణశాస్త్రి గారు. ఆ తర్వాత డాక్టర్ సినారే వస్తు భావ రచనలో భావానికి ఎక్కువ ప్రాధాన్యత. అంటే కవితకు వస్తువు తర్వాత భావం రెండు ఉంటాయి కదా. అప్పుడు సినారే దేనికి ఇచ్చారు? భావానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అది ఆయన నిర్వచనంలో. తర్వాత కవికొండల వెంకట్రావు భావము యొక్క కవితా స్వభావము, తర్వాత భావ కవిత్వం అంటాడు. అంటే భావము యొక్క కవితా స్వభావం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత శ్రీశ్రీ గారు కవి హృదయంలో తటిల్లతల అప్రయత్నంగా మెరిసిన భావాల అక్షరాకృతి అంటాడు. శ్రీశ్రీ కవి హృదయంలో తటిల్లతల అంటే సడన్గా ఉద్భవించింది అనమాట. అది అలా అప్రయత్నంగా ఉద్భవించింది. అటువంటి అలా మెరిసినటువంటి భావాల అక్షరాలు తొడిగితే ఎలా ఉంటుందో వారు భావకవితను అలా నిర్వచించడం జరిగిందనమాట. సరే, ఇలా ఇంకా విశ్వనాథ గారు కూడా అవిస్పష్ట వాంఛాంకురము, తర్వాత అంతర్నిగూఢ తాపము ఏ కావ్యంలో అయితే ఉంటాయో అలా ఊదబడిన కావ్యమే భావకవిత్వానికి సరైనది అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అవిస్పష్ట వాంఛాంకురము, అంతర్నిగూఢత్వం అంటే ఏదో అందులో దాగి ఉంటుందన్నమాట అని చెప్పేసి విశ్వనాథ గారు ఇవ్వడం జరిగింది నిర్వచనం. సరే, ఇలా రకరకాల మంది కవులు చాలా రకాలుగా భావకవిత్వాన్ని నిర్వచించడం జరిగింది. సరే, కొంచెం ఒకసారి చూసుకుంటే ఇవి గుర్తుంటాయి. తర్వాత భావకవిత్వము లక్షణాలు చూద్దాం. ఇక్కడ భావకవిత్వం లక్షణాల్లో ప్రధానంగా ఆత్మాశ్రయత, ఇందాక అనుకున్నట్టు అంటే కాల్పనిక ఉద్యమ లక్షణాలు చూసాం కదా, అట్లాగే ఇక్కడ కూడా ప్రధానంగా ఇచ్చేది ఆత్మాశ్రయత. ఆత్మాశ్రయత అంటే వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే కవి తన హృదయం, ఇక్కడ భావం కవిత్వం అనగానే హృదయం గుర్తు రావాలి. హృదయంతో స్పందించి ఆ భావాలని చక్కటి కవిత్వ రూపంలో మనకు అందించడం జరుగుతుంది. అక్కడ ఎలా తన హృదయానికి ఏమనిపిస్తాయి, తనకు ఎదురైనటువంటి సమాజంలోని సంఘటనలు కావచ్చు, వారికి కలిగినటువంటి రకరకాల ప్రకృతిని చూసో లేదా ప్రణయ అనుభూతుల్లో లేకపోతే దేశభక్తికి సంబంధించి భక్తి అనుభూతిలో రకరకాల అనుభూతులు కలుగుతాయి. తర్వాత సంఘ సంస్కరణ అంటే సంఘంలో సంస్కరణ చేయాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కవి హృదయం స్పందించిందా, ఇలా అంటే కవికి ఏదైతే అంశాన్ని చూసి ఆ హృదయం స్పందిస్తుందో ఆ స్పందనలకు అనుగుణంగా భావంతో చక్కగా కవిత్వం అందియడమే ఆత్మాశ్రయత అన్నమాట. ఆ తర్వాత కవి స్వీయ దుఃఖాలను దాచకుండా బహిర్గతం చేయడం, ఇది కూడా ఒక లక్షణం. అంటే తనకు ఏదైతే దుఃఖభరితంగా అనిపిస్తుందో, ఏదైతే వేదనాభరితంగా అనిపిస్తుందో వాటిని ఏమాత్రం దాచుకోకుండా చక్కగా బహిర్గతం చేస్తాడు. అంటే అది కూడా కవిత్వ రూపంలో అందిస్తాడనమాట. తర్వాత మనోనేత్రానికి అందిన ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడం. మనోనేత్రము అంటే అందరము ప్రకృతిని చూసి ఆస్వాదిస్తాము, అందరము ప్రకృతిని చూసి పులకించిపోతాం. కానీ మనోనేత్రంతో చూడగలిగిన వాడు నిజంగా కవే. ఎందుకంటే మనకు అద్భుతమైనటువంటి ప్రకృతి ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అని చెప్పేసి మనకి కృష్ణశాస్త్రి గారి పాట కూడా దాన్ని అంటే కవిత్వము పాట రూపంలో కూడా రావడం జరిగింది. అద్భుతమైనటువంటి కవిత్వం కనిపిస్తుంది. అంటే వారు ఆకులో ఆకుగా పువ్వులో పువ్వుగా ఈ అడవి దాగిపోనా అని చెప్పేసి కడదాకా సాగిపోనా అని ఎంతో అద్భుతమైనటువంటి పదజాలంతో మనకి ప్రకృతిని చూసి వారు పులకించిపోయి రాసినటువంటి కవిత్వం అది. అంటే వారి మనోనేత్రానికి అంటే ఎవ్వరు అందరి కళ్ళకు అవుపడంది కవి నేత్రానికి అవుపిస్తుంది అనమాట, నేత్రాలకు. అట్లా మనోనేత్రానికి అందినటువంటి ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడం. ఆ తర్వాత ఆత్మార్పణ, తర్వాత ఆరాధించే తత్వం. అంటే రకరకాలుగా ప్రకృతిని ఆరాధించే వాళ్ళు కొందరు, భక్తిని ఆరాధించే వాళ్ళు కొందరు, ఇలా రకరకాలుగా ఎవరి ఆరాధనకు అనుగుణంగా వాళ్ళు కవిత్వాన్ని అల్లడం కూడా జరుగుతుంది అనమాట. తర్వాత స్త్రీలను ప్రధానంగా స్త్రీని ఉదాత్తంగా భావించడం చేశారు భావకవులు. చాలా అద్భుతంగా స్త్రీ యొక్క సౌందర్యాన్ని వారు చిత్రించడం జరుగుతుంది. భావకవిత్వంలో మనకు ఆ అంశాలు కనిపిస్తాయి. తర్వాత బాహ్య సౌందర్యం కంటే కూడా ఆత్మ సౌందర్యము, తర్వాత గుణ సౌందర్యం అంటే ఇవి ప్రధానమైనవి అని చెప్పేసి. అంటే ఇక్కడ మనం స్త్రీ అనగానే ఇప్పుడు సౌందర్యం అన్నాం అంటే ఆ సౌందర్యం కేవలం శారీరక లేదా భౌతిక సౌందర్యం కాదు,
ఆత్మ సౌందర్యం కావచ్చు, గుణ సౌందర్యం కూడా, వాటిని అభివర్ణిస్తూ కూడా కవిత్వాన్ని అల్లడం జరిగిందనమాట. ఆ తర్వాత దుఃఖంలో కూడా అలౌకిక ఆనందం, అంటే దుఃఖంలో కూడా వాళ్ళ ఆనందాన్ని పొంది ఆ దుఃఖాన్ని ఆ ఆనందంతో కలిపి కవిత్వాన్ని చేయడం జరిగింది. అంతేకాకుండా మానవతావాదం అన్నప్పుడు మళ్ళీ మనం సామాజిక దృష్టితో చూడాలి. ఇక్కడ కవులు సమాజంలో వాళ్ళకి ఏవైతే అంశాలు అనిపించినాయో, మానవులకు సంబంధించి రకరకాల విలువలు ఉన్నాయి మనకి, ఆయా రకాల విలువలకు సంబంధించి మానవతావాదంలో వారు కవిత్వం చెప్పడం జరిగింది. తర్వాత భావనా లాలిత్యంలో మనకి రకరకాల భావనలు, అంటే ఒక్కొక్క కవిని తీసుకుంటే వారి శైలి, వారి కోణము భావకవిత్వంలో ఒక్కో రకంగా ఉంటుంది. అలా వారి యొక్క భావనలకు అనుగుణంగా వచ్చింది భావనా లాలిత్యం. శైలి సౌకుమార్యం, ఇక శైలి అంటే చాలా చాలా ముఖ్యమైనది, చాలా సులభమైనటువంటి శైలి అని చెప్పాలి. భావకవిత్వాన్ని చాలా సరళంగా ప్రతి ఒక్కరూ కూడా అసలు ఆ కవిత్వాన్ని చదివే విధంగా, తర్వాత ఆ కవిత్వము ఏమంటారు అందరి మనుషుల్లో, అందరి నాలుకల్లో కూడా చక్కగా ఇమిడిపోయే విధంగా వారి శైలి, భావకవుల శైలి ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా భావకవిత్వం యొక్క లక్షణాలుగా చెప్తాం. తర్వాత 1909లో రాయప్రోలు సుబ్బారావు గారు లలిత అనే కావ్యం రాసిరు. అదే దాదాపుగా భావకవిత్వంలో ముఖ్యమైనది అని కూడా మనం అనుకున్నాం. అయితే అది 1909లో రాయడం జరిగింది. దీనికి మూలం ఏంటి? ఇది చాలాసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో, పోటీ పరీక్షల్లో, టీజీటీ మోడల్ స్కూల్స్ అప్పుడు జరిగినప్పుడు కూడా ఈ బిట్ వచ్చింది. లలిత అనే కావ్యము రాయటానికి రాయప్రోలు సుబ్బారావు గారుకి మూలం ఏమిటి అని చెప్పేసి. గోల్డ్ స్మిత్ రచించిన హెర్మిట్, అది గుర్తుపెట్టుకోండి బాగా. లలిత కావ్యం రాయటానికి మూలం ఏంటి అంటే గోల్డ్ స్మిత్ రచించిన హెర్మిట్. తర్వాత 1910లో రాయప్రోలు వారే అనుమతి కావ్యం కూడా రాసిరు. ఆ అనుమతి కావ్యానికి కూడా మూలం, అంటే ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. రెండిట్లో ఏదో ఒకటి మ్యాక్సిమం రావచ్చు, అంటే వచ్చినాయి, ఇదివరకు చాలాసార్లు అడిగిరనమాట. ఇక్కడ మూలం ఏంటంటే అనుమతి కావ్యానికేమో టెన్నిసన్ రచించిన డోరా. ఈ రెండు కూడా ప్రధానంగా భావకవిత్వానికి పునాదులుగా ఉంటాయి. ఏది ఒక లలిత కావ్యము, తర్వాత అనుమతి అనమాట. అందుకని ప్రధానంగా వీటికి సంబంధించి డైరెక్ట్గా అడగకుండా, అంటే రాయప్రోలు సుబ్బారావు గారి రచన ఈ క్రింది వారిలో ఏది అని అడగొచ్చు, లేదా లలిత అనే కావ్యం ఎవరు రాశారు అని అడగొచ్చు, లేదా ఈ క్రింది వాటిలో భావకవిత్వానికి సంబంధించిన రచన ఏది అని అడగొచ్చు. కింద ఆప్షన్స్ ఇస్తాడు కదా వేరువేరుగా, అట్లా. సరే, ఇక్కడ అట్లా మామూలుగా రొటీన్గా కాకుండా ఆధారం ఏంటి కొంచెం హార్డ్గా అడగాలి అంటే లలిత అనే కావ్యానికి, రాయప్రోలు గారి లలిత అనే కావ్యానికి మూలమేమిటి, లేదా రాయప్రోలు గారి అనుమతి అనే కావ్యానికి మూలమేమిటి, ఇలా కూడా అడగొచ్చు అనమాట. కాబట్టి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అసలు విషయానికి వస్తే భావకవిత్వ శాఖలు, అంటే భావకవిత్వము మనకి రకరకాల శాఖలుగా కనిపిస్తుంది. ముఖ్యంగా అందులో 6 శాఖలుగా కనిపిస్తుంది. ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా అన్నీ ఒకసారి చూద్దాం. ప్రకృతి కవిత్వము, తర్వాత ప్రణయ కవిత్వము, భక్తి కవిత్వము, దీనే మార్మిక అంటాం. మార్మిక కవిత్వం అని కూడా పదం కనిపిస్తుంది. తర్వాత దేశభక్తి కవిత్వము, సంఘ సంస్కరణ కవిత్వము, స్మృతి కవిత్వం. అసలు ఏంటి ప్రకృతి కవిత్వం అంటే ఏంటి, ఎవరు ఏ కవులు మనకు వాటిల్లో అంశాలను రచనల్ని అందించారు. ఆ తర్వాత ప్రణయ కవిత్వం అంటే ఏంటి, అక్కడ కూడా ఏ కవులు మనకు పరిచయం అవుతారు, ఏ గ్రంథాలు మనకు పరిచయం అవుతాయి. ఆ తర్వాత భక్తి, దేశభక్తి, ఇవన్నిట్లో కూడా ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ప్రకృతి కవిత్వం. ప్రకృతి కవిత్వం అంటే భావకవికి ప్రధానంగా ప్రేరణ కల్పించేది, అంటే కవిత్వం రాయాలి, ఆ కలం ముందుకు సాగాలి అంటూ అనడానికి ప్రేరణ ఏంటి అంటే ప్రకృతి అని చెప్పాలి. ప్రకృతి నిజంగా ప్రకృతి కవిత్వంలో ఇప్పుడు ఇందాక అనుకున్నటువంటి దేవులపల్లి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇక్కడ సరే దేవులపల్లి వెంకట పార్వతీశ్వర, దేవులపల్లి తర్వాత వెంకట పార్వతీశ్వర కవులని కూడా చెప్పుకోవాలి. ఇక్కడ తిరుపతి వెంకట కవులు అని అంటాం. తిరుపతి వెంకట కవులు కూడా మనకి మంచి కవిత్వాన్ని ప్రకృతి కవిత్వంలో ఇవ్వడం జరిగింది. తిరుపతి వెంకట కవులు అంటే మనకి జంట కవులు గుర్తు రావాలి. తిరుపతి వెంకట కవుల్లో ప్రధానంగా జంట కవుల్లో ఏంటంటే చెల్లపెల్లి దివాకర్ల తిరుపతి శాస్త్రి, వీళ్ళు తిరుపతి శాస్త్రి ఒకరు, ఇంకొక ఆయన చెల్లపిల్ల వెంకట శాస్త్రి అని చెప్పేసి మనకి 2 జంట కవులు ఉంటారు. వాళ్ళనే మనం తిరుపతి వెంకట పార్వతీశ్వర కవులు అని చెప్పేసి అంటాం. సరే, నెక్స్ట్ దువ్వూరి, ఆ తర్వాత అడవి బాపిరాజు, కవికొండల వెంకట్రావు, వీళ్ళందరూ కూడా అంటే ప్రధానంగా భావ కవిత్వంలో భాగంగా ప్రకృతి కవిత్వంలో ప్రధానంగా మనకి చక్కటి కవిత్వాన్ని అందించినటువంటి కవులుగా వీళ్ళని చెప్తామన్నమాట. ఎవరు? దేవులపల్లి, తర్వాత తిరుపతి వెంకట కవులు, దువ్వూరి, అడవి బాపిరాజు, కవికొండల వెంకట్రావు, ఇట్లాంటి వాళ్ళు. ఇంకా కొంతమంది కూడా మనకు రిపీట్ అవుతారు, చూద్దాం.
అయితే వీళ్ళు ఏంటంటే ప్రధానంగా ప్రకృతిని ఆరాధించి తాదాత్మ్యం చెందిరనమాట. అంటే ప్రకృతిలో లీనమైపోతారు వాళ్ళు. అది మనోనేత్రం అన్నాం కదా, ఆ మనోనేత్రంతో ప్రకృతిని చూసి ఆస్వాదించి రచనలు చేస్తారు. ఇక్కడ సరే తిరుపతి వెంకట కవుల గురించి చూద్దాం. ప్రాచీన కవిత్వానికి భరతవాక్యము, నవీన కవిత్వానికి నాంది పలికిన కవులుగా వీళ్ళని చెప్తాం. అంటే ప్రాచీన కవిత్వానికి పక్కకు పెట్టేసి, అంటే దానికి శుభం పలుకుతూ ఒక విధంగా నవీన కవిత్వం అంటే ఆధునికమైనటువంటి కవిత్వానికి నిజంగా నాంది పలికినటువంటి కవులుగా వీరు చెప్పుకోవడం జరుగుతుంది. వీరి గురించి చాలా రచనలు చేసిరు వీరు. శ్రవణానందము, ఆ తర్వాత పాణిగ్రహీత, గీరతం చాలా ప్రముఖమైనటువంటిది. పాండవ ఉద్యోగ విజయాలు కూడా చాలా ముఖ్యమైనటువంటిది. చాలాసార్లు పోటీ పరీక్షలో వచ్చినటువంటిది ఇది. పాండవ ఉద్యోగ విజయాలు వీరికి సంబంధించిన రచన అని చెప్పేసి అడగడం జరిగిందనమాట గతంలో. తర్వాత కథలు గాథలేమో సమకాలీన ఆచార వ్యవహారాలను, సంఘటనలను వివరించినటువంటి గ్రంథం అన్నమాట కథలు గాథలు. ఇవన్నీ కూడా అంటే తిరుపతి వెంకట కవులు భావకవుల్లో ప్రధానంగా చెప్పుకున్నాం కాబట్టి వీరి రచనలను ఒకసారి చూసాం. ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు చూస్తే భావకవిత్వానికి ఏకైక ప్రతినిధిగా వీరికి ఆంధ్ర శైలి అని కూడా అంటాం. ఆంధ్ర శైలి అంటే మనము కాల్పనిక కవిత్వం నుంచి భావకవిత్వం మొదలైంది, లేదా భావకవిత్వానికి దాదాపుగా పునాదులు బీజాలు అక్కడి నుంచే పడ్డాయి అని అనుకున్నాం కదా. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ కాల్పనిక కవులు ఎవరైతే ఉన్నారో కీట్స్, షెల్లీ, వర్డ్స్వర్త్ వీళ్ళు కదా, అట్లా కృష్ణశాస్త్రిని షెల్లీగా అంటే ఆంగ్ల కాల్పనిక కవి షెల్లీతో ముడిపెట్టి ఆంధ్ర శైలిగా వీరిని పిలవడం జరుగుతుంది. భావ కవిత్వానికి ఏకైక ప్రతినిధిగా వీరిని చెప్తాం. వీరు ఇచ్చినటువంటి ముఖ్యమైన భావ కవితలు వించెడి దివ్య భాగ్యై, ఓయి సంధ్యా సమీరణ ఒకటి, ఏల ప్రేమింతు ఇలాంటివి అన్నమాట. ఇక కృష్ణశాస్త్రి అంటే మనకి కొన్ని కొటేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా ఆకులో ఆకునై, అది మనకు ఒక మేఘ సందేశం అనేటువంటి సినిమాలో కూడా పాటగా దాన్ని రూపొందించడం జరిగింది. ఆ ఆకులో ఆకునై అదొకటి. ఆ తర్వాత దిగిరాను దివి నుండి భువికి, తర్వాత ఉగాదులు లేవు ఉషస్సులు లేవు, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. తర్వాత చాలా ముఖ్యమైనది, అంటే దాదాపుగా చదువుకున్నటువంటి వాళ్ళెవ్వరూ కూడా మర్చిపోనటువంటిది గేయము, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి అని చెప్పేసి మనము అంటే దాదాపు ఆగస్టు 15, జనవరి 26 స్వాతంత్ర్య దినోత్సవము, తర్వాత గణతంత్ర దినోత్సవం రోజు మ్యాక్సిమం ఇట్లాంటి పాటల్ని పాడుకుంటూ వింటూ ఉంటాం. అయితే ఈ పాటల్ని అందించింది ఎవరు అనంటే కృష్ణశాస్త్రి గారు. కవిత్వ రూపంలో చక్కటి భావ కవితల్ని మనకు వారు అందించడం జరిగిందనమాట. తర్వాత వీరు రాసినటువంటి కొన్ని పుస్తకాలు చూస్తే కృష్ణపక్షము, ఇక్కడ ఏంటంటే ఇవి కవిత్వం ప్రధానంగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఎందుకు మాకు అని అభ్యర్థులు అనుకోవద్దు. ఒకవేళ అక్కడ ఎలా అడుగుతాడంటే ఒక లైన్ ఇస్తాడు, కొటేషన్ ఇస్తాడు, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ప్రకటించిన కవి ఎవరు అన్నప్పుడు మనకి కృష్ణశాస్త్రి గుర్తు రావాలి. తర్వాత ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అన్నవారెవరు ఇలా అడగొచ్చు అనమాట. జయ జయ ప్రియ భారత జనయిత్రి గేయాన్ని అందించిన వారెవరు, అందుకని అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పుస్తకాలు, ఇంకా రచనలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కృష్ణపక్షం, తర్వాత ప్రవాసం, ఊర్వశి, మహతి, స్వేచ్ఛాగానం. కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి, మహతి, స్వేచ్ఛాగానం ఇవి. తర్వాత ఇక గురజాడ గారి దగ్గరకు వద్దాం. గురజాడ అనగానే మనకి చాలా రచనలు గుర్తుకొస్తాయి. గురజాడ అనగానే ఇంకో పెద్ద రచన మనకు గుర్తుకొచ్చేది అద్భుతమైన రచన పూర్ణమ్మ. గురజాడ ప్రధానంగా ఇక్కడ భావకవిత్వంలో చెప్తున్నాం కాబట్టి నీలగిరి పాటలు ఎవరికి సంబంధించినవి అని అడిగినప్పుడు గురజాడ గుర్తుకు రావాలి. ఆ తర్వాత విశ్వనాథ గారు అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి పాటలు కిన్నెరసాని పాటలు, అలాగే గిరికుమారుని ప్రేమగీతాలు. ఇక్కడే మనం ఇందాక కూడా అనుకున్నాం ఒకసారి, గిరికుమారుని ప్రేమగీతాల్లోనే వారు భావగీతాలు అని చెప్పి భావకవిత్వాన్ని సంబోధించడం జరిగింది అని చెప్పి అట్లాగా. సరే, గురజాడకేమో నీలగిరి పాటలు, విశ్వనాథ గారికి కిన్నెరసాని పాటలు, ఈ రెండు అంశాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వెంకట పార్వతీశ్వర కవులు వీరు అరటి తోట, తర్వాత విభాత గీతి, పృథ్వీ ప్రశంస ఇట్లాంటి రచనలు చేయటం జరిగింది భావకవిత్వంలో. ఆ తర్వాత అడవి బాపిరాజు, కృష్ణవేణి, మేఘరంజని ఇవి మనకి భావకవిత్వంలో అందించినటువంటి రచనలు అన్నమాట. ఆ తర్వాత ఇంకొన్ని చూస్తే దువ్వూరి రామిరెడ్డి కవి మనోరథం, గడ్డిపోచ
గడ్డిపోచ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత పల్లీయ కవిత్వం. పల్లీయ కవిత్వం అంటే పల్లెల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి పెద్దపీట వేస్తూ చేసినటువంటి రచన. పల్లీయ కవిత్వ చిత్రంలో కూడా దువ్వూరు రామిరెడ్డి బాగా చెప్పుకోదగినటువంటి కవి అనమాట. ముఖ్యంగా కృషి వలుడు అని చెప్పేసి వీరి రచనలు ప్రధానంగా చెప్పుకోవాల్సినవి. పానశాల కూడా దువ్వూరు రామిరెడ్డి. ఈ రచనలన్నీ అంటే ఒక కవి మనకు ఒక దగ్గర ప్రస్తుతించాము అంటే వారికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా భావకవిత్వానికి సంబంధించి రచనలు చెప్తున్నాము. అయితే మిగతా రచనల్ని కూడా మళ్ళీ ఒక్కసారి మెమరైజ్ చేసుకోవాలి. కవి మనోరథము, గడ్డిపోచ, పల్లీయ కవిత్వ చిత్రంలో కూడా వీరు అగ్రగణ్యులు. అట్లాగే వీరి రచనలు కృషి వలుడు, పానశాల కూడా ఉన్నాయి. ఆ తర్వాత చూద్దాం. ఇంకా రాయప్రోలు, రమ్యాలోకం చాలా ముఖ్యమైనటువంటి ఇది కవిత్వ గ్రంథం. రమ్యాలోకం భావ కవిత లక్షణ గ్రంథంగా చెప్తాం దీన్ని. భావ కవిత లక్షణ గ్రంథం. తర్వాత దేవులపల్లి సత్యవతమ్మ. దేవులపల్లి సత్యవతమ్మ గారు మనకి ఉదయము అనేటువంటి గ్రంథం కనిపిస్తుంది. చావలి బంగారమ్మ, కార్తీక పూర్ణిమ. ఇవన్నీ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులు చాలా ఉన్నాయి కదా అనుకోవడానికి లేదనమాట. ఎందుకంటే మనకి కవిత్వోద్యమాల్లో రకరకాల కవిత్వోద్యమాలు ఉన్నాయి. దాదాపు 4-5 మార్కులు కూడా మనము ఆశించడానికి అవకాశం ఉంది. తర్వాత బి విజయలక్ష్మి కోర్కే, స్థానాపతి రుక్మిణమ్మ పూలమాల. ఇవన్నీ కూడా మనము ప్రకృతి కవిత్వంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గ్రంథాలు, కవులు లేదా రచయిత్రులు వారి యొక్క గ్రంథాలు అన్నమాట. ఇక ప్రణయ కవిత్వం. ప్రణయ కవిత్వంలో ముఖ్యంగా 2 శాఖలు ఉన్నాయి. ఒకటి వస్త్వాశ్రయ రీతి, ఇంకొకటి ఆత్మాశ్రయ రీతి. ఇక్కడ వస్త్వాశ్రయ రీతి అంటే వస్తువు అంటే తెలుసు దాదాపు అందరికీ. కవిత్వం అనుకోండి, కవిత్వానికి వస్తువు లేనిది కవిత రాయగలమా? వస్తువు ఉంటుంది. అంటే మనం తీసుకునేటువంటి ఒక అంశం, ఏ అంశం అయితే ఉందో అది వస్తువు. అంటే ఏ అంశం ఆధారంగా రాస్తున్నామో దాన్ని వస్తువుగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కవిత్వం ఉదాహరణకి ఒక అంశం ఏది, ప్రకృతి అనుకోండి, ప్రకృతి అక్కడ అంశం అవుతుంది. లేదా తెలంగాణ చరిత్ర అనుకోండి, తెలంగాణ అంశం అవుతుంది. అట్లాగనమాట. కాబట్టి ఇక్కడ వస్త్వాశ్రయ రీతి, తర్వాత ఆత్మాశ్రయ రీతి, ఈ 2 ప్రణయ కవిత్వంలో ఉంటాయి. అయితే ఇక్కడ వస్త్వాశ్రయ రీతిలో పాత్రలు ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి మనము రాయప్రోలు వారి తృణకంకణాన్ని చెప్పుకోవాలి. తృణకంకణం వీరు చక్కగా అందులో ఒక ప్రేయసీ ప్రియుల గురించి కావ్యంలో అద్భుతంగా వారు రాయటం జరిగింది. అదొకటి. తర్వాత అబ్బూరి గారి మల్లికాంబ. అబ్బూరి అంటే అబ్బూరి రామకృష్ణారావు అంటాం వారి పూర్తి పేరు. అబ్బూరి గారి మల్లికాంబ. ఇవి 2 కూడా మనకు వస్త్వాశ్రయ రీతిలో అంటే పాత్రలు కనిపిస్తాయి ఆ కావ్యాల్లో, ఆ గ్రంథాల్లో. ఆ తర్వాత ఆత్మాశ్రయ రీతి. ఆత్మాశ్రయ రీతి అంటే మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం, ఆత్మాశ్రయత అంటే ఏంటో మనకు తెలుసు. ఆత్మాశ్రయ రీతి అంటే ఇక్కడ వస్త్వాశ్రయ రీతి కంటే భిన్నంగా ఇంకా ఉన్నతంగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత సహజ ప్రేమ కనిపిస్తుంది మనకి ఆత్మాశ్రయ రీతిలో. సహజంగా ఆ కవికి ఏదైతే అనుభూతి కలిగిందో అది కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా కృష్ణపక్షం దేవులపల్లి వారిది. ఆ తర్వాత ప్రేయస్ కోసం ఎదురు చూడడం ఎక్కడ అంటే నాయని సుబ్బారావు రాసిన సౌభద్రుని ప్రణయయాత్రలో కనిపిస్తుంది మనకు. అది నాయని సుబ్బారావు గారు ప్రేయసి ఆయనకు వచ్చలకు సంబంధించి మనకి కనిపిస్తుంది సౌభద్రుని ప్రణయయాత్ర. ప్రేయస్ కోసం ఎదురు చూడడం అనేది మనం ఆ కావ్యంలో చూస్తాం అన్నమాట. సరే, తర్వాత విషాద స్థితి, ఇంకా పలాయనత్వము, ఊహా ప్రేయసి సృష్టి, ప్రేయసి పూజ్యత, కులపాలిక ప్రణయం, ఈ అన్ని అంశాలు కూడా ఒక్కసారి చూసుకోవాలి. ఇక భావకవులు, ఊహా ప్రేయసులు, ఇక్కడ నుంచి కూడా చాలాసార్లు ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి గత పరీక్షల్లో. ఇక్కడ ప్రధానంగా ఎట్లా అంటే ఒక భావకవి పేరు ఇచ్చేసి వారికి సంబంధించిన ఊహా ప్రేయసి ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. లేదా ఊహా ప్రేయసి పేరే ఇచ్చేసి వీరు ఎవరికి ఏ భావకవికి సంబంధించినటువంటి ఊహా ప్రేయసి అని కూడా అడగొచ్చు. అందుకని మనం ఒక్కసారి భావకవులు తర్వాత వారికి సంబంధించినటువంటి ఊహా ప్రేయసుల లిస్టు చూద్దాం. కృష్ణశాస్త్రి గారి ఊహా ప్రేయసి ఊర్వశి అనమాట. ఇక్కడ అడగొచ్చు అనమాట, ఊర్వశి ఎవరి ఊహా ప్రేయసి అడగొచ్చు. లేదంటే కృష్ణశాస్త్రి గారి ఊహా ప్రేయసి క్రింది వారిలో ఎవరు అని అడగొచ్చు. అప్పుడు ఊర్వశి అంటే మనకి ఇక్కడ ఎవరు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యం. విశ్వనాథ సత్యనారాయణ, కిన్నెరసాని, వారి యొక్క ఊహా ప్రేయసి కిన్నెరసాని. ఆ తర్వాత నాయని సుబ్బారావు, ఇంతకుముందే అనుకున్నాం సౌభద్రుని ప్రణయయాత్ర అని చెప్పేసి, వచ్చల అనమాట, వీరి యొక్క ఊహా ప్రేయసి వచ్చల. ఆ తర్వాత అడవి బాపిరాజు, వీరి ఊహా ప్రేయసి శశికళ. నండూరి సుబ్బారావు ఎంకి, వీరికి ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎంకి పాటలు అని చాలా వరకు నండూరి ఎంకి అని జనబాహుల్యంలో విస్తృతమైపోయింది ఆ పేరు, కాబట్టి ఈజీగా గుర్తుంటుంది.
ఒక్కసారి చూసుకోండి. కృష్ణశాస్త్రి ఊర్వశి, విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని, నాయని సుబ్బారావు ఒత్తల, అడవి బాపిరాజు శశికళ, నండూరి సుబ్బారావు ఎంకి. ఇంకా కొంతమందిని కూడా చూద్దాం. మల్లవరపు విశ్వేశ్వరరావు కళ్యాణ కింకిని, కొనికల్ల వెంకటరత్నం కోడలు పిల్ల, తల్లా ఒజ్జల శివశంకర శాస్త్రి అప్రాప్త మనోహరి, వీరి ఊహా ప్రేయసి అప్రాప్త మనోహరి. దాశరథి గారు, ఇక్కడ ప్రధానంగా దాశరథి గుర్తుపెట్టుకోండి. దాశరథి ఊహా ప్రేయసి మంజీరా. మంజీరా అనగానే మనకి హైదరాబాద్లో ప్రవహించే నది గుర్తుకొస్తుంది. హైదరాబాద్కు అందేటువంటి నీళ్లు మంజీరా నీళ్లు. మంజీరా అట్లా గుర్తుపెట్టుకోండి. దాశరథి మంజీరా. మంజీరా ఒకంటే ఇక్కడ ప్రధానంగా నది, నీరు అన్నం. అంటే నీరేంటి, ఇక్కడ నది. మంజీరా నదికి సంబంధించి నీరు. అయితే ఇక్కడ నదిని అంటే ఒక నదికి సంబంధించి కూడా ఊహా ప్రేయసిని చేసుకుంటారా కవులు అంటే చేసుకుంటారు. ఇక్కడ అలా చేసుకోవడాన్ని మానుష ధర్మ ఆరోపణం అంటారు. దాశరథి యొక్క ఊహా ప్రేయసి మంజీరా. ఇలా నదులను ఊహా ప్రేయసిగా చేసుకోవటాన్ని మానుష ధర్మ ఆరోపణం అంటారు అనమాట. ఈ ఊహా ప్రేయసులు, ఈ భావకవుల గురించి ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత ఇంకో కొంచెం ఇక్కడ ఏంటంటే నాయికలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కువగా వాళ్ళకి సంబంధించి ఈ నాయిక ఎవరికి సంబంధించిన వారు అంటే పూర్ణమ్మ అనగానే గురజాడ, ఇట్లా లేకపోతే జానకి అనగానే రాజేశ్వరి, ఇట్లా గుర్తుకు రావాలన్నమాట. అంటే ఏ నాయిక ఏ కవికి సంబంధించింది అని చెప్పేసి ఇక్కడ చూద్దాం ఒకసారి. గురజాడ అనగానే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అంటూ మనకు గుర్తుకొస్తుంది పూర్ణమ్మ. ఆ తర్వాత ముఖ్యంగా పూర్ణమ్మ అంటే కన్యక కూడా ఉంది కానీ పూర్ణమ్మకి ఎక్కువ ప్రయారిటీ. తర్వాత ఓలేటి నిత్య కళ్యాణమ్మ ఆ రచయిత్రికి సంబంధించి మనకి కాంత. అట్లాగే శ్రీమతి రాజేశ్వరి గారికి సంబంధించి జానకి. అంటే వీళ్ళు ప్రధానంగా నాయికలు వీళ్ళ గ్రంథాల్లో కావ్యాల్లో ఉన్నటువంటి. ఆ తర్వాత దువ్వూరి గారు నలజారమ్మ. దువ్వూరి అంటే దువ్వూరి రామిరెడ్డి గారు. తర్వాత కాటూరి పింగళి అంటే వీళ్ళిద్దరు కూడా జంట కవులు అనమాట. కాటూరి లక్ష్మీకాంతం, తర్వాత పింగళి వెంకటేశ్వర్లు అని చెప్పేసి వీరిద్దరు జంట కవులు. ఇక్కడ కూడా లక్ష్మీ వెంకటేశ్వర్లు అట్లా గుర్తుపెట్టుకోండి. కాటూరి పింగళి ఆ జంట కవుల పేర్లు, పూర్తి పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. కాటూరి లక్ష్మీకాంతం, తర్వాత పింగళి వెంకటేశ్వర్లు. ఆ సౌందరనందం అని చెప్పి వీళ్ళు రాయటం జరిగింది. అందులో ప్రధానంగా మనకి నాయిక సుందరి అన్నమాట. ఆ తర్వాత వెంకట పార్వతీశ్వర కవులు. వీరు జలధమాలికలోనేమో అన్నపూర్ణ, వీరు ప్రధానంగా చెప్పినటువంటి నాయిక. తర్వాత భిక్షువులోనేమో నర్మదని చెప్తారు. రెండో గుర్తు పెట్టుకోవాల్సిందే. జలధమాలికలో అన్నపూర్ణ, భిక్షువులో నర్మద. వెంకట పార్వతీశ్వర కవులకు సంబంధించి. ఆ తర్వాత రొమాంటిసిజం ఈ ప్రభావం ఏంటి అంటే తెలుగులో ప్రధానంగా ఇద్దరు కవులపై ఎక్కువగా కనబడిందని చెప్తూ ఉంటాం ఈ రొమాంటిజం గురించి. ఒకరేమో కృష్ణశాస్త్రి, ఇంకొకరేమో దేవరకొండ బాలగంగాధర్ తిలక్. అంటే వీరిద్దరి పైన ఎక్కువగా ఉంది ఈ ప్రభావం అని చెప్పి అంటారు. ఇక్కడ భావకవులు ప్రధానంగా ప్రేయసిని ప్రణయ దేవతగా భావిస్తారు. అంటే ప్రేయసి ప్రణయ దేవత. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చూడండి, రాయప్రోలు వారు తృణకంకణంలో చక్కగా అంటే ప్రేయసి ప్రియులకు సంబంధించినటువంటి కావ్యం అది. తర్వాత తెలుగు కవిత్వంలో కూడా ఈ కవిత్వంతో అంటే ఈ కావ్యంతో తృణకంకణంతో నూతన శకం ఆరంభమైందని చెప్పి అంటారు అనమాట. రాయప్రోలు వారి తృణకంకణంతో తెలుగు కవిత్వంలో నూతన శకం ఆరంభమైంది అని చెప్పి అంటాము. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వారు ప్రేమ పెళ్లి దాకా దారి తీయని యువతీ యువకులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ప్రేమతత్వం ఏదైతే ఉందో అభౌతిక ప్రేమతత్వం దాన్ని అమలిన శృంగారంగా ప్రవేశపెట్టి ఆ తృణకంకణం అనే ఖండకావ్యాన్ని రాస్తారు. ఇక్కడ ప్రేమ పెళ్లిదాకా అంటే పెళ్లిదాకా వెళ్ళరు, ప్రేమతో ఆగిపోయేటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభౌతిక ప్రేమతత్వం అంటే దాన్ని ఎలా అంటారంటే వారు అమలిన శృంగారం. అమలిన అంటే మలినము లేని అని, మలినము లేని శృంగారం అనేది కొత్త పదం. అమలిన శృంగారం ఎవరు ప్రవేశపెట్టారు అని అంటే మనకి రాయప్రోలు తృణకంకణం అనే ఖండకావ్యంలో గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైనటువంటిది. అమలిన శృంగారం ఎవరికి సంబంధించింది? రాయప్రోలు సుబ్బారావు. అమలిన శృంగారం ప్రవేశపెట్టి ఖండకావ్యం వారు రాయటం జరిగింది. ఆ తర్వాత మనకి భావ కవిత్వంలో మరొక కవిత్వం భక్తి కవిత్వం. ఈ భక్తి కవిత్వంలో ముఖ్యంగా వెంకట పార్వతీశ్వర కవులను చెప్పుకోవాలి. వెంకట పార్వతీశ్వర కవులు పరమేశ్వరుని గురించి ఆలపించినటువంటి మధుర గీతికా సంపుటి ఏకాంత సేవ, విచార లహరి. ఏకాంత సేవ కూడా కొన్నిసార్లు వచ్చిన ఉంది అంటే పోటీ పరీక్షల్లో. ఏకాంత సేవ అనే గ్రంథం ఎవరికి సంబంధించింది? వెంకట పార్వతీశ్వర కవులు. ఏకాంత సేవ, విచార లహరి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ శృంగార వీధి, తర్వాత కృష్ణ సంగీతము,
కృష్ణ శాస్త్రి, అన్వేషణ ఇట్లాంటివన్నీ కూడా వీరు కృష్ణుల్ని చేసుకొని వస్తువులుగా ఆ రీతిలో అంటే వస్త్వాశ్రయ రీతిలో మధుర భక్తితో రాయటం జరిగింది విశ్వనాథ వారు. తర్వాత దువ్వూరి రామిరెడ్డి అనగానే మనకి మృత్యువు, పిచ్చి బికారి ఈ కవితలు బాగా గుర్తు రావాలి. ఇవి తాత్విక చింతనతో ఉంటాయి అన్నమాట. తాత్విక చింతనలో వీరు అగ్రగణ్యులు. తాత్విక రచన అంటే చక్కగా విశ్లేషిస్తారు ఇక్కడ తాత్వికంగా ఏది ఒప్పు, ఏది తప్పు, ఏది ఎలా ఉండాలి అని చెప్పేసి ఆ రకంగా ఆ రచనలు కొనసాగుతూ ఉంటాయి. మృత్యువు, పిచ్చి బికారి. వీరి పానశాల కూడా చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం. ఇందాక అనుకున్నాం కృషివలుడు కూడా. ఆ తర్వాత మధిర తత్వంతో రాసిన ఇతర కవులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క మదిని బేస్ చేసుకొని ఆ తత్వంతో రాసినటువంటి కవులు అనమాట. ఇక్కడ రాయప్రోలు గారు మధు కలశము, ఆ తర్వాత మాధవపెద్ది బుచ్చి, సుందర్రామ శాస్త్రి, ఉమర్ ఖయ్యాం, దేవులపల్లి అతిథిశాల, ఇంకా దేవులపల్లికి సంబంధించే వీరి హఫీజ్ కావ్యం ఉంటుంది. హఫీజ్ కావ్యం పారశీక సూఫీ తత్వంతో ఉంటుందండి. మనకి సూఫీ కవులు ఉన్నారు కొంతమంది. మనకు భక్తి ఉద్యమం కూడా ఉంది. దాదాపుగా సోషల్లో చరిత్రలో వస్తుంది మనకి సూఫీ కవులు అని చెప్పేసి. తర్వాత భక్తి ఉద్యమంలో భాగంగా వస్తారు మనకు చాలామంది. ఆ సూఫీ తత్వము మనకి ఇక్కడ హఫీజ్ అనే కావ్యంలో కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మధుర తత్వంతో రాసిన కవులు అన్నప్పుడు రాయప్రోలు మధు కలశాన్ని, మాధవపెద్ది పుచ్చి, సుందర్రామ శాస్త్రి వారిని ఒకరిని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఉమర్ ఖయ్యాం కూడా. దేవులపల్లిదేమో అతిథిశాలలో మనకు బాగా మధురతత్వం కనిపిస్తుంది. అట్లాగే హఫీజ్ కావ్యంలో కూడా సూఫీ తత్వం కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ భావ కవిత్వంలో మరొక కవిత్వం ఏంటి అంటే దేశభక్తి కవిత్వం. ఈ దేశభక్తి కవిత్వంలో ప్రధానంగా ఏంటంటే దేశభక్తి కవిత్వం కూడా అంటే మనకు జాతీయోద్యమం జరిగింది. ఇప్పుడు 1947కు ముందు వరకు కూడా మనం బ్రిటిష్ వారి చేతిలో ఉన్నాం. అంటే వారి కింద ఒక రకమైనటువంటి బానిస జీవితాన్ని గడిపినటువంటి పరిస్థితులు. అయితే దేశభక్తి కవిత్వాన్ని అంటే ఆ జాతీయోద్యమ ప్రభావం ఎవరిపైన అయితే ఉందో ఆ రోజుల్లో ఉన్నటువంటి కవులు ఆ రకమైనటువంటి అంటే దేశభక్తి కవిత్వాన్ని మనకి చక్కగా అందియడం జరిగిందనమాట. ఆ జాతీయోద్యమ ప్రభావం మనకి ఈ దేశభక్తి కవిత్వంలో కనిపిస్తుంది. ముఖ్యంగా గురజాడ గారు దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్ అని చెప్పి అద్భుతమైనటువంటి దేశభక్తి గేయాన్ని అందించడం జరిగింది. తర్వాత రాయప్రోలు గారు జన్మభూమిలో సూర్యుని వెలుతురులు సోకనందాక అని చెప్పి వారిది. ఇంకా ఓడలు జెండాలు ఆడునందాక అని చెప్పి వారి చాలా చక్కగా రాయటం జరిగింది. ఇంకా అద్భుతమైనటువంటి పాట ఏ దేశమేగినా ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం అంటూ సాగిన వారి పాటలు. తర్వాత చావలేదు చావలేదు ఆంధ్ర జన మహోజ్వల చరిత్ర అంటారు రాయప్రోలు. ఇవన్నీ కూడా ఇంకా ఇంకా అద్భుతమైనది అంటే ఇప్పుడు పాఠ్యాంశాల్లో కూడా ముఖ్యంగా ఉంది కాబట్టి స్త్రీలు పొంగిన జీవగడ్డ మనకి 7వ తరగతిలో ఉంటుంది చూడండి ఒకసారి. స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేటువంటి గేయము అది ఎవరు రాశారు అన్నప్పుడు రాయప్రోలు సుబ్బారావు గుర్తుకు రావాలి. తమ్ముడా అనే గేయం అని అంటూ ఉంటాం దాన్ని. తమ్ముడా అనే గేయంలో స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరత ఖండం అని చెప్పేసి సాగుతుంది ఆ గేయం. అద్భుతమైనటువంటి గేయాలను అంటే దేశభక్తి కవిత్వంలో భాగంగా భావకవులు ఈ రకమైనటువంటి కవిత్వాన్ని మనకు అందించడం జరిగింది. అయితే ఇవి అంటే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అంటే ఉదాహరణకి స్త్రీలు పొంగిన జీవగడ్డ ఎవరికి సంబంధించిన గేయం అని అడగొచ్చు. లేదు అనంటే ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా అనేది ఎవరికి సంబంధించింది అని అడగొచ్చు. లేదా దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అన్నదెవరు ఈ క్రింది వారిలో అని కూడా అడగొచ్చు. తర్వాత దేవులపల్లి వారికి సంబంధించి దేవులపల్లి కృష్ణశాస్త్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి అని చెప్పేసి సాగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత దువ్వూరి భారత జాతీయ ప్రబోధ గీతాలు అంటే రకరకాల ప్రబోధ గీతాలు ఉన్నాయి వీరి. ముఖ్యంగా భారత జాతీయ ప్రబోధ గీతాలు అన్నప్పుడు దువ్వూరిని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కవికొండల వెంకట్రావు మాతృదేశ సంకీర్తనం చేసిరు వారు. ఇవన్నీ అంటే ముఖ్యంగా లిస్ట్ అంతా ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత ఆంధ్రోద్యమ కవితలను రాయప్రోలు, దేవులపల్లి, తుమ్మల, తర్వాత తుమ్మల అంటే తుమ్మల సీతారామూర్తి చౌదరి, రాయప్రోలు అంటే రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి, తర్వాత వేములపల్లి శ్రీకృష్ణ, ఆ తర్వాత త్రిపురనేని సీతారామస్వామి చౌదరి, విశ్వనాథ, వీళ్ళందరూ కూడా మనకి చక్కటి ఖండకావ్యాలను అందించిన కవులు అనమాట. ఒకసారి వారికి సంబంధించిన రచనలు కూడా ఇక్కడ రానివి ఏమన్నా ఉంటే ఒకసారి మళ్ళీ పుస్తకాల్లో కూడా రిఫర్ చేయండి.
ఇంకొకటి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చిలకమర్తి తొలి తెలుగు గేయం కూడా రాయటం జరిగింది. ఇది కూడా జనబాహుల్యంలో చాలా పేరు వచ్చినటువంటి పాట పద్యము. భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై పిచుకుచుండ గడసరి గొల్లవారను తెల్లవారు అని చెప్పేసి చక్కగా పద్యాన్ని రాయటం జరిగింది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రాసినటువంటి తొలి తెలుగు గేయంగా చెప్తాం దాన్ని. భరతఖండంబు చక్కని పాడియావు, అది గుర్తుపెట్టుకోండి, భరతఖండంబు చక్కని పాడియావు అని చెప్పేసి. ఆ తర్వాత బసవరాజు కూడా ఈ గతంలో పోటీ పరీక్షల్లో వీరి గురించి వచ్చినాయి. అంటే ఒక పాట ప్రధానంగా కొల్లాయి గట్టితేనేమి అని చెప్పేసి అన్నవారెవరు అని అడగడం జరిగింది. కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అన్నవారెవరు అంటే బసవరాజు. కాబట్టి కొల్లాయి గట్టితేనేమి అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత మామిడి చెట్టును అల్లుకున్నది మాధవీలత, కోయిలా కోయిలా కూయబోకే గుండెను అని చెప్పేసి సాగుతుంది. ఆ తర్వాత నల్లవాడే గొల్ల పిల్లవాడే. ఆ తర్వాత కాపురం వచ్చిన కన్నెపాపాయి, ఇది అడిగారండి చాలాసార్లు. కాపురం వచ్చిన కన్నెపాపాయి అనేది ఆ కవిత్వం ఎవరికి సంబంధించింది అంటే బసవరాజు అప్పారావు. కాపురం వచ్చిన కన్నెపాపాయి, గుత్తొంకాయ కూరోయి బావ, ఇదొకటి. ఇవి ముఖ్యంగా ప్రధానంగా కొల్లాయి గట్టితేనేమి, కాపురం వచ్చిన కన్నెపాపాయి, గుత్తొంకాయ కూర, ఇవి ఎక్కువసార్లు రిపీట్ అయిన బిట్స్ ఇవి. తర్వాత ఇదివరకు వచ్చినాయి రావాలని లేదు, కానీ వీటిని కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి చదువుకుంటూ మిగతాయి కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఒక్కసారి బసవరాజు అప్పారావు కొల్లాయి గట్టితేనేమి ఒకటి, మామిడి చెట్టును అల్లుకున్నది మాధవీలత ఇంకొకటి, కోయిలా కోయిలా కూయబోకే అని చెప్పేసి ఇంకోటి, నల్లవాడే గొల్ల పిల్లవాడే అది, కాపురం వచ్చిన కన్నెపాపాయి, ఆ తర్వాత గుత్తొంకాయ కూరోయి బావ. ఆ తర్వాత సంఘ సంస్కరణ కవిత్వం. ఈ సంఘ సంస్కరణ కవిత్వంలో ప్రధానంగా అంటే ఇప్పుడు మనం చాలా కవిత్వాలు చూసినాం. ప్రకృతి కవిత్వం చూసాం, ప్రణయ కవిత్వం చూసినాం, భక్తి కవిత్వం చూసినాం, ఆ తర్వాత దేశభక్తి కవిత్వం చూసినాం. ఇప్పుడు సంఘ సంస్కరణ కవిత్వం. ఇక్కడ చూస్తే భావ కవిత్వంలో సాంఘిక దురాచారాలను నిరసించే ఖండకావ్యాలు, గేయాలు, కవితలు ఇవన్నీ కూడా సంఘ సంస్కరణ కవిత్వం కింద చెప్తాం అన్నమాట. అంటే సాంఘిక దురాచారాలు చాలా ఉన్నాయి సమాజంలో. ఏమున్నాయి? ఉదాహరణకి బాల్య వివాహాలు కావచ్చు, తర్వాత సతీ సహగమనాలు కావచ్చు, ఆ తర్వాత వరకట్న దురాచారాలు, ఇలాంటి ఎన్నో. ఈ దురాచారాలన్నింటినీ కూడా నిరసించే విధంగా మనకి ఖండకావ్యాలు ఎన్నో వచ్చినాయి అన్నమాట. వీటన్నిటినీ కూడా భావకవిత్వంలో భాగంగా, సంఘ సంస్కరణ కవిత్వంలో భాగంగా చూసుకోవాలి ఒకసారి. ఇక్కడ ప్రధానంగా అనేక ఖండకావ్యాలు వచ్చినాయి, గేయాలు వచ్చినాయి, తర్వాత కవితలు కూడా వెలువడ్డాయి. ఇక సంఘ సంస్కరణ ఉద్యమ ప్రభావంతో మనకి ప్రధానంగా రచనలు చేసిన సాహితీవేత్త ఎవరు అనంటే కందుకూరి వీరేశలింగం గారిని చెప్తాము. ఇక్కడ ఈ కందుకూరి వీరేశలింగం గారినే మనము మొట్టమొదటి రాజశేఖర చరిత్ర అని ఒక నవలను అందించినటువంటి వారిగా కూడా గతంలో చదివినాము. సరే, సంఘ సంస్కరణ ఉద్యమంలో మొదటి దశ కందుకూరి అయితే రెండో దశను గురజాడ అని చెప్పి, గురజాడ రాయప్రోలు ఇద్దరు కూడా అనుసరించారని అంటాం. అంటే సంఘ సంస్కరణోద్యమంలో ఫస్ట్ కందుకూరి, ఆ తర్వాత గురజాడ రాయప్రోలు వారిని అనుసరించారు, రెండో దశలో ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత సంస్కరణలో భాగంగానే రాయప్రోలు అమలిన శృంగార భావన ప్రతిపాదించారు. అంటే సంఘ సంస్కరణలో భాగంగా అమలిన శృంగారం అంటే మలినం లేని శృంగారం అనుకున్నాం ఇందాక. తృణకంకణంలో వారు ఆ ఖండకావ్యంలో మనకి అందజేసినటువంటి భావన, అది సంఘ సంస్కరణలో భాగంగా వాళ్ళు అంటే రాయప్రోలు గారు అందించినటువంటిగా చెప్తాం. ఆ తర్వాత గురజాడ కన్యాశుల్కానికి వ్యతిరేకంగా పూర్ణమ్మ, తర్వాత అంటే కన్యాశుల్కం అంటే ఇక్కడ ఏంటి, పూర్ణమ్మని మనకు పూర్ణమ్మ స్టోరీ దాదాపు చిన్నతనంలోనే పాఠాల్లో ఉండడం జరిగింది. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అంటే చక్కగా గేయమే ఉండేది మనకి. అక్కడేంటి, ఒక వృద్ధునికి పూర్ణమ్మని కట్టబెట్టడం అంటే వివాహం చేయడం పూర్ణమ్మకి, తత్ఫలితంగా ఉన్నటువంటి సన్నివేశాలు, సంఘటనలు అన్నీ కూడా మనకి కన్యాశుల్కంలో చూపించడం జరిగింది గురజాడ గారు. అట్లాగే అధికార మదాన్ని ఎదిరించే, అధికార మదము అంటే ఇక్కడ ఒక రాజు తన యొక్క శక్తిని చూపించబోవడం ఒక స్త్రీ మీద, ముఖ్యంగా కన్యక పైన. ఇక్కడ ఆ కన్యక ఎలా మరి ఆ మదాన్ని అణచడం జరిగింది, ఎలా ఎదిరించింది ఆ రాజుని అని చెప్పేసి మనకి ఆ కన్యక గేయంలో కనిపిస్తుంది. ఇక్కడ గురజాడకు సంబంధించి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినవి కన్యాశుల్కానికి వ్యతిరేకంగా పూర్ణమ్మ, అధికార మదాన్ని ఎదిరించే కన్యక, అట్లాగే హరిజనోద్ధరణ కోసం లవణరాజు కళ వారు రాసినవి అన్నమాట. ఇవన్నీ కూడా హరిజనోద్ధరణ అంటే హరిజనులు అనే చెప్పుకోబడుతున్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వారు లవణరాజు కళ అనే ఖండకావ్యం కూడా రాయటం జరిగింది. ఆ తర్వాత రాయప్రోలు అనగానే మనకి వరకట్న దురాచారాన్ని నిరసిస్తూ
స్నేహలతాదేవి అని రాస్తారనమాట రాయప్రోలు. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఎందులో భాగంగా చెప్తున్నాం, ఇవన్నీ సంఘ సంస్కరణ కవిత్వంలో భాగంగా చెప్తున్నాం. సంఘ సంస్కరణ కవిత్వంలో భాగంగా ఈ అంశాలన్నిటినీ కూడా అంటే సంఘ సంస్కరణలో భాగంగా రచనలు చేసిన కవులు, ఆయా రచనలు, దాంట్లో కొంచెం ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తున్నాం. ఇక్కడ రాయప్రోలు అనగానే వరకట్న దురాచారాన్ని నిరసిస్తూ స్నేహలతాదేవిని అనే ఖండకావ్యం రాసిరు. ఇక్కడ స్నేహలతాదేవి ఒక ఉదాహరణ క్వశ్చన్, స్నేహలతాదేవి అనే ఖండకావ్యము ఏ అంశాన్ని నిరసిస్తూ వచ్చినటువంటిది అని అడిగినప్పుడు వరకట్న దురాచారం ఇట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఆ ఒక అంశాన్ని రాయప్రోలు గారు వరకట్న దురాచారము నిరసిస్తూ చేసిన రచన స్నేహలతాదేవి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత స్మృతి కవిత్వం. ఆప్తుల మరణం. స్మృతి అంటే ఎవరిని స్మృతిస్తాం? దాదాపుగా ఎవరైతే మరణించారో వారిని అంటే తలుచుకుంటూ చేసినటువంటి కవిత్వ రచనలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్మృతి కవిత్వంగా చెప్తాం. ఆప్తుల మరణం ప్రధానంగా, దానివల్ల కలిగినటువంటి వేదన, ఆ వేదన భరితంగా ఆ వేదనని చూపిస్తూ రాసినటువంటి కవిత్వమే స్మృతి కవిత్వం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎలిజీలు అంటాం. ఇక్కడ ప్రధానంగా ఉదాత్త వ్యక్తులు అంటే జాతీయ నేతలను కానీ లేకపోతే వారికి కుటుంబ సభ్యుల్ని కూడా కొంతమంది స్మృతిస్తూ రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఉదాత్తమైనటువంటి వ్యక్తులు అంటే చాలా గొప్ప వ్యక్తులు సమాజంలో ఎవరైతే ఉన్నారో, తర్వాత జాతీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను స్తుతిస్తూ సన్నుతిస్తూ రాసినటువంటి భావ కవిత్వమే సంస్తుతి. దీన్నే స్మృతి కవిత్వంగా చెప్తాం. శకం నుండి శ్లోకం ఉద్భవిస్తుంది అని ఎలిజీ కావ్యాల్లో కనబడుతుంది అనమాట. శకం నుండి శ్లోకం ఉద్భవిస్తుంది అనేది ఎలిజీ కావ్యాల్లో మనకి కనిపిస్తుంది. ఎలిజీలు అని వేటినంటారు అంటే స్మృతి కవిత్వాన్ని. స్మృతి కవిత్వాన్ని ఈ క్రింది వానిలో ఎలా పిలుస్తారు అన్నప్పుడు ఎలిజీ. ఎలిజీ అనగా అంటే ఆప్తుల మరణం వలన కలిగిన వేదనతో రాసినటువంటి భావ కవిత్వం. ఇవి గుర్తుండాలి. ఆ తర్వాత స్మృతి కవిత్వంలో ప్రధానంగా మనకు వచ్చినటువంటి రచనలు నాయని సుబ్బారావు, ఇందాక కూడా వచ్చిరు వాళ్ళు మనకి సౌభద్రుని ప్రణయయాత్ర అని చెప్పుకున్నాం, వారికి సంబంధించింది. ఆ తర్వాత ఏది ప్రణయ కవిత్వంలో భాగంగా, ఆ తర్వాత వచ్చల అని చెప్పేసి వారి ఊహా ప్రేయస్ని కూడా మనం అనుకున్నాం. ఇప్పుడు నాయని సుబ్బారావు గారు మనకి స్మృతి కవిత్వంలో మాతృగీతాలు అందించడం జరిగింది. దీన్ని మాతృస్మృతి అంటాము. దీన్ని తర్వాత విషాద మోహనం అని చెప్పేసి కూడా నాయని సుబ్బారావు గారు మనకు అందించారు. ఇంకా గుర్రం జాషువా గారు బాపూజీ స్మృతి కావ్యం అన్నమాట. బాపూజీ అనేది స్మృతి కావ్యాన్ని అందించడం జరిగింది. ఆ తర్వాత విశ్వసుందరమ్మ, గాంధీ నిర్యాణము, తర్వాత కస్తూర్భామృతి, చిలకమర్తి రామ్మోహన్ రాయలు, చిలకమర్తి గారు, తర్వాత రామ్మోహన్ రాయలు, ఆ తర్వాత వీరేశలింగం గారు, అంటే వీరందరికీ అంటే విశ్వసుందరమ్మ గారు వీళ్ళందరికీ సంబంధించి స్మృతి గీతాలు రాసిరు. ఎవరు? గాంధీ నిర్యాణానికి సంబంధించి, కస్తూర్బా మృతికి సంబంధించి, చిలకమర్తి రామ్మోహన్ రాయలకు సంబంధించి, చిలకమర్తికి సంబంధించి, రామ్మోహన్ రాయలకు సంబంధించి, వీరేశలింగం వీరికి సంబంధించి, తర్వాత సుజనస్తుతి కూడా వీరు రాయటం జరిగింది విశ్వసుందరమ్మ గారు. ఆ తర్వాత శారదాంబ గారు గోఖలే పైన, గోపాలకృష్ణ గోఖలే ఉన్నారు కదా స్వాతంత్ర్య సమర యోధుడు, ఆ యోధుడు గోఖలేపై కూడా వీరు స్మృతి కవిత్వం రాయటం జరిగింది. అట్లాగే బసవరాజు నిర్యాణ సుఖము, చలిపిడుగు, దుగ్గిరాలపై వీరు రాసినటువంటి ఆంధ్రరత్న, ఇవన్నీ కూడా స్మృతి కావ్యాలు. ఆ తర్వాత విశ్వనాథ వరలక్ష్మీ త్రిశతి, చాలా ముఖ్యమైనటువంటి, చాలాసార్లు వచ్చింది విశ్వనాథ వరలక్ష్మీ త్రిశతి. ఆ తర్వాత అబ్బూరి రామకృష్ణారావు సోదర స్మృతి, అంటే వారు సోదర స్మృతి అని సోదరుని స్మృతిస్తూ రాసినటువంటిది అనమాట. విశ్వనాథ ఇంకా చెల్లెపిల్లపై రాసినటువంటి కొన్ని పద్యాలు, కృష్ణశాస్త్రిపై రాసిన కొన్ని సంస్కృతి గీతాలు కూడా ప్రధానంగా చెప్పుకోదగినవి. ఆ విశ్వనాథ వరలక్ష్మి త్రిశతితో పాటు ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత దేవులపల్లి గురుభావంతో గురజాడ పైన ముత్యాల సరాలు, చుక్కలు, తర్వాత రఘుపతి వెంకటరత్నం పైన మహర్షి మాట అని, మొక్కపాటి రామ్మూర్తి పైన మిత్రస్మృతి అని, ఓ మానవోత్తమ అని చెప్పేసి స్మృతి కావ్యాలు వారు రాయటం జరిగింది. ఆ తర్వాత దువ్వూరి గారి చూస్తే స్మృతి కణం, అంటే ఇది సతీ స్మృతి, అంటే భార్యకు సంబంధించి, సతీ అంటే భార్య, సతీ స్మృతి కణం అనేటువంటి రచన. ఆ తర్వాత శిశు వియోగం, ఇది సుతాధిక స్మృతి అంటాం. అంటే సతిని స్మృతిస్తూ రాస్తే సతీ స్మృతి, మిత్రుని స్మృతిస్తూ రాస్తే మిత్రస్మృతి, కొడుకుని స్మృతిస్తూ రాస్తే సుతాధిక స్మృతి, తమ్ముడో లేదా అన్ననో స్మృతిస్తూ రాస్తే సోదర లేదా సోదరి స్మృతి, అట్లా చెప్తూ ఉంటాం. సరే, భగ్న హృదయం కూడా దువ్వూరి గారు రాయటం జరిగింది, అదేమో సోదరి స్మృతి అనమాట. ఆ తర్వాత వేదుల చిరంజీవమ్మ సైనిక స్తుతి రాశారు.
ఇక ఇవన్నీ కూడా అంటే భావకవిత్వంలో ప్రధానంగా మనం మొదటి నుంచి అంటే ప్రకృతి కవిత్వం నుంచి చూస్తే ఈ సంఘ సంస్కరణ కవిత్వము, తర్వాత స్మృతి కవిత్వం వరకు కూడా ఉన్నటువంటి కవులు, రచనలు, కావ్యాలు, ఆ తర్వాత కొన్ని గీతాలు, కొన్ని కొటేషన్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక భావకవిత్వం పైన మరి విమర్శలు కూడా కొన్ని రావటం జరిగింది. అంటే కావ్యత్వ సిద్ధి లేదు అని చెప్పేసి, కొన్ని అనావశ్యక పదాలు అంటే ముఖ్యమైనవి కాకుండా ఉన్నటువంటి పదాలే ఎక్కువగా ఉంటున్నాయి అని, ఆత్మాశ్రయంతో కవి తనకు తాను కథానాయకుడిగా రాసుకోవడం ఇది సంకుచితత్వం కదా అని చెప్పేసి, ఆ తర్వాత అభావ కవిత్వం ఇది, ఇంకా దీన్ని పులుముడు కవిత్వం అని కూడా కొంతమంది వెక్కిరించడం జరిగింది. ఆ తర్వాత కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి అసలు భావకవిత్వం అనటమే అసలు అసంగతము, కవిత్వంలో భావం అంతర్గతంగా ఉంటుంది, ఇది ప్రాచీన కాలం నుండి ఉంది అని చెప్పేసి వారు విమర్శించడం జరిగింది. ఆ తర్వాత అక్కిరాజు ఉమాకాంతం గారు, అంటే విమర్శా గ్రంథాలు కూడా వీరి అడగడం జరిగింది గతంలో కాబట్టి ఇవి చూసుకోవాలి. అక్కిరాజు ఉమాకాంతము వాన్మయ పరిశిష్టి భాష్యం అని చెప్పేసి, తర్వాత నేటి కాలపు కవిత్వంలో భావకవిత్వాన్ని ముఖ్యంగా విమర్శించడం జరిగింది. ఆ నేటి కాలపు కవిత్వం అనేది ఎవరికి సంబంధించింది అంటే అక్కిరాజు ఉమాకాంతం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అక్కిరాజు ఉమాకాంతం విమర్శకు ఎక్కువగా గురైంది ఏంటి అంటే రచన కృష్ణపక్షం, ఇంకా ఏకాంత సేవ మనం తిరుపతి వెంకట కవులు అనుకున్నాం వారిది, కావ్య సుమావళి, తర్వాత వనకుమారి, తొలకరి, ఎంకిపాటలు, ఇవన్నీ కూడా దాదాపుగా అంటే అక్కిరాజు ఉమాకాంతం గారు భావకవిత్వంని విమర్శిస్తూ ఈ కావ్యాలను ప్రధానంగా విమర్శిస్తూ రచన చేయడం జరిగింది. ఆ తర్వాత నేటి కాలపు కవిత్వం అనేది గ్రంథాలయాల్లో బూజు పట్టిపోతుంది, కృష్ణశాస్త్రి కవిత్వం ఏమో భావకవిత్వానికి పరాకాష్ఠగా మిగిలిపోతుంది అని చెప్పేసి శ్రీశ్రీ విమర్శించడం జరిగింది. ఆ తర్వాత అనంత పంతుల లింగస్వామి దాదాపు ఎంఏ పరీక్షల్లో, పీజీ పరీక్షల్లో, ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగినటువంటి సందర్భం చూసాం. అనంత పంతుల లింగస్వామి కావ్య రూపంలో విమర్శించడం జరిగింది భావకవిత్వాన్ని. వీరు తమ కావ్యానికి శుక్లపక్షం అని పేరు పెట్టడంలోనే కృష్ణపక్ష విమర్శ అని మనకు తెలుస్తుంది. సరే, ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి రచనలు మనం చూద్దాం. అంటే భావకవిత్వానికి సంబంధించి వెంకట పార్వతీశం కవులు ఏకాంత సేవ, జలజమాలిక, ఆ తర్వాత పుట్టవర్తి నారాయణాచార్యులు పెనుగొండ లక్ష్మి, వేదుల సత్యనారాయణ దీపావళి, కాంక్ష, ఆ తర్వాత కొనకళ్ళ వెంకటరత్నం గారి బంగారు మామ పాటలు, జంధ్యాల పాపయ్య శాస్త్రి కవితా కళానిధి, ఉదయశ్రీ, విజయశ్రీ, కళ్యాణ కల్పవల్లి, ఇట్లాంటివన్నీ కూడా, ఇంకా మనోహరమైన కొన్ని పద్యాలు, గీతాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత పాలగుమ్మి, పద్మరాజు, వీరి యొక్క బిరుదు సూరి, వీరు పురిటిపాట, రక్త కన్నీరు, నల్లరేగడి, ఇవన్నీ కూడా వారి గ్రంథాలు. ఇక సినారే చాలా ముఖ్యంగా మన తెలంగాణ కవి కాబట్టి జ్ఞానపీఠ అవార్డు పొందిన రెండో తెలుగువారు, తెలంగాణలో మొదటివాడు, పద్మభూషణ్ కూడా పొందడం జరిగింది. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, ఋతుచక్రం, మధ్యతరగతి మందహాసం, ఇవన్నీ కూడా వారి రచనలు. ఆ తర్వాత దేవులపల్లి స్వేచ్ఛాగానము, ఆ తర్వాత నేను, ఆ తర్వాత కవికుమార, శాపం, పక్షినని, శ్రీమతి, ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత రాజేశ్వరమ్మ రచనలు కూడా విశ్వనాథ కవిత, వింజమూరి సీతాదేవి పంజరము. అట్లాగే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకు సంబంధించి గానకళ ప్రపూర్ణ, గానకళ సింధు, ఇవన్నీ కూడా ఆత్మాశ్రయ రీతిలో వీరు ఖండికలు రాయడం జరిగింది రాళ్లపల్లి వారు. తర్వాత మీరాబాయి, వేమన, శాలివాహన గాథా సప్తశతి, ఇట్లాంటి రచనలు కూడా ఉన్నాయి. కాబట్టి అంటే ఒక్కొక్క కవి వారు చేసినటువంటి రచనలు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిందే, ఇది తప్పదు, ఒక రకంగా బట్టి అని చెప్పాల్సిందే. ఏ కవి ఏ రచనలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా ఈరోజు అంటే భావకవిత్వంలో భాగంగా మనము కాల్పనిక కవిత్వంలో అసలు ఎట్లా కాల్పనిక కవిత్వం నుంచి బీజాలు పడినాయి, ఆ తర్వాత కాల్పనిక కవుల గురించి కొంచెం విశ్లేషించాం. ఆ తర్వాత భావకవిత్వంలో ప్రధానంగా భావం ప్రధానంగా ఉంటుందని, అందులో ఉన్నటువంటి రకరకాల కవిత్వాలు ప్రకృతి మొదలుకొని చివర మనకు ఉన్నటువంటి స్మృతి కవిత్వం వరకు కూడా అనేక అంశాలను చర్చించడం జరిగింది. ఆయా అంశాలన్నిటినీ కూడా అభ్యర్థులు జాగ్రత్తగా పరిశీలించగలరు. ధన్యవాదాలు.